అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాళ సెషన్లో మనం ద కమింగ్ ఆఫ్ సోషలిజం ఇన్ యూరప్. సో యూరప్లో మనకి సోషలిజం ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో పర్హాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్ రీచింగ్ విజన్ ఆఫ్ హౌ సొసైటీ షుడ్ బి స్ట్రక్చర్డ్ వాజ్ సోషలిజం. బాగా సుదూరమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవాలి అని అంటే అలాంటి దాంట్లో ఒకటి మనకి సోషలిజం. అసలు సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అనేది 19th సెంచరీ వరకు యూరోప్లో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ బాడీ ఆఫ్ ఐడియాస్ దట్ అట్రాక్టెడ్ వైడ్ అటెన్షన్. అంటే సోషలిజం అనేది ఒక ఐడియా కాదు, అనేకమైనటువంటి ఐడియాస్, ఏ బి సి ఇట్లా అనేకమైనటువంటి ఐడియాస్తో కలిపి ఉన్నటువంటి దాన్ని సోషలిజం అంటాం. ఉదాహరణకి మనకి సోషలిజం అంటే అగెయిన్స్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఎందుకు ప్రైవేట్ ప్రాపర్టీ? ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ఇల్స్. మనకి సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా కారణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ప్రైవేట్ ప్రాపర్టీ అనేటువంటి దాన్ని సోషలిస్టులు బాగా నమ్ముతారు. అలాగే దీనికి కారణం ఏంటి అని ఇంకొంచెం లోతుగా కనుక మనం చూసినట్లయితే ఇది ఇండివిజువల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఇస్తే మంచిదే కదండి, మరి ఎందుకు దాన్ని అలా అనుకుంటున్నారు అనేటువంటి సందేహం మనలో చాలా మందికి రావచ్చు. ప్రాపర్టీ దట్ గేవ్ ఎంప్లాయ్మెంట్, బట్ ప్రాపర్టీ వేర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద పర్సనల్ గెయిన్, నాట్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ దోస్ హూ మేడ్ ద ప్రాపర్టీ ప్రొడక్టివ్. ఎవరైతే ఇండివిజువల్ ఎక్స్ అనేటువంటి ఇండివిజువల్కి వర్క్ ఇచ్చిందనుకోండి, ఆ ఎక్స్ అనేటువంటి ఇండివిజువల్ వర్క్ చేస్తున్నంతసేపు కూడా ఆ కంపెనీ లేదా ఆ ఫ్యాక్టరీ మనకి బాగా లాభాల్లో ఉంటుంది. సో ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీతో ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారో వాళ్ళే ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు, కానీ వాళ్ళు పనిచేయరు. వాళ్ళ తరపున వర్కర్స్ పనిచేస్తారు. ఈ వర్కర్స్ పనిచేయటం వల్ల ఈ ఫ్యాక్టరీ ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ ప్రాఫిట్స్లోకి వెళ్తుందో, ప్రాఫిట్స్లోకి వెళ్ళాలని ఈ వర్కర్స్ అందరితో కూడా చాలా కష్టపడి పనిచేపిస్తూ ఉంటారు. అలా పనిచేపించేటువంటి క్రమంలో ఈ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి వర్కర్స్కి ఎక్కడా కూడా బెనిఫిట్స్ లేదా వాళ్ళ వెల్ఫేర్ చూసేటువంటి ఆలోచన ఎక్కడా కూడా చేయరు. కేవలం ఫ్యాక్టరీని ప్రాఫిట్స్లో నడిపించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి దాని వలన వర్కర్స్ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటువంటిది సోషలిస్టుల యొక్క వాదన. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటి, బాగా లాభాలు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే క్యాపిటలిస్టులు కానీ, ధనవంతులు కానీ, ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ ఎవరైనా కూడా పని చేపించే వాళ్ళని ఇంకా పని చేపిస్తారు, కానీ వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ గురించి ఏదైనా మెరుగైనటువంటి సేవలను అందించడం అట్లాంటివి ఏవి చేయరు. అసలు ఎందుకు చేయాలండి? వాళ్ళకి నేను ఉద్యోగం ఇస్తున్నాను కదా, వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను కదా అనేటువంటి వాదన కూడా మనకు ఒకటి ఉంది. వాస్తవానికి మన యొక్క ఆస్తి, ఎవరైతే ఆస్తి పరులు ఉన్నారో వాళ్ళు స్థాపించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ యథార్థంగా ఈరోజు లాభాల్లో ఉండటానికి ఆ వర్కర్స్ కష్టపడి చెమటోర్చి వాళ్ళ శ్రమని పెట్టుబడిగా పెడుతున్నారు కాబట్టి ఈ ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తుంది అనేటువంటి దాన్ని ఈ సోషలిస్టుల యొక్క వాదన బలంగా చెప్తుంది. అలాంటి వర్కర్స్ యొక్క వెల్ఫేర్ని పట్టించుకోరు అనేటువంటిది వీళ్ళ యొక్క వాదన. అందుకని వీళ్ళు ఏమంటారు, సో ఇఫ్ సొసైటీ యాజ్ ఎ హోల్ రాదర్ దాన్ ఎ సింగిల్ ఇండివిజువల్ కంట్రోల్డ్ ప్రాపర్టీ, మోర్ అటెన్షన్ వుడ్ బి పెయిడ్ కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్. సోషలిస్ట్ వాంటెడ్ దిస్ చేంజ్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ఇట్. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఒక వ్యక్తి ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఫ్యాక్టరీ స్థాపించడం వల్ల
అతను లాభాల గురించే చూసుకుంటున్నాడు అనేటువంటి వాదన ఉంది. కాబట్టి అలా కాకుండా అందరికీ కలిసి సమానంగా ఒక వ్యక్తి చేతిలో ఆస్తి ఉండకుండా సొసైటీ చేతిలో కనుక ఆస్తి ఉన్నట్లయితే ఒక సింగిల్ ఇండివిజువల్ ప్రాపర్టీని కంట్రోల్ చేయటం కాకుండా అందరి యొక్క బాగోగుల కోసం సొసైటీ ఖచ్చితంగా వర్కర్స్ అందరికీ కూడా మేలు కూర్చేటువంటి పనులు చేస్తుంది. ఎందుకు? సొసైటీ చేతిలోనే ఈ ప్రాపర్టీ అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి సొసైటీ విల్ వర్క్ ఫర్ ద కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్, అందరి యొక్క మెరుగు కోసం పనిచేస్తుంది అనేటువంటి వాదనని ఇక్కడ వినిపించడం జరిగింది అనమాట. సో ఇలాంటి మార్పు అంటే ఒక వ్యక్తి లేదా ఒక నలుగురు వ్యక్తులు లేదా కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ ప్రాపర్టీస్ ద్వారా ఈ రకమైనటువంటి లాభాలను ఆర్జించేటువంటి దాన్ని కాకుండా ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా సమాజం అంటే అందరి వర్కర్స్ అందరి సమూహం వాళ్ళ తరపున ఉన్నటువంటి ప్రతినిధులు లేకపోతే ప్రభుత్వం తరపున లేకపోతే సామూహికంగా నడుపుకునేటువంటి దాని పట్ల ఉంటే అందరికీ మెరుగైనటువంటి వసతులు కలుగుతాయి అనేటువంటి ఆలోచనని వీళ్ళు సోషలిస్టులు ఎప్పుడు కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి హౌ కుడ్ సొసైటీ ఆపరేట్ వితౌట్ ప్రాపర్టీ? వాట్ వుడ్ బి ద బేసిస్ ఆఫ్ ఎ సోషలిస్ట్ సొసైటీ? సోషలిస్ట్ సొసైటీ మరి ఇది చెప్తున్నారు కదా, ఈ సోషలిస్ట్ సొసైటీ అనేటువంటి దాన్ని ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు చెప్పినట్టు ఇండివిజువల్స్ కనుక ప్రాపర్టీ ఓనర్స్ కాకపోతే మరి ఎలా ఉంటుంది అనేటువంటి సందేహం మనందరికీ వస్తుంది. సో సోషలిస్ట్ హ్యాడ్ ఎ డిఫరెంట్ విజన్ ఫర్ ద ఫ్యూచర్. కొంతమంది నమ్మింది ఏంటి? అందరూ ఇండివిజువల్స్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి ఆ యొక్క ఫ్యాక్టరీస్ని చూడటం, ఫ్యాక్టరీస్ యొక్క బాగోగుల కోసం పనిచేయటం. మరొక వాదన ఏంటి? రాబర్ట్ ఓవెన్ ఈయన లీడింగ్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చరర్. ఈయన చాలా ధనవంతుడు. ఈయన ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఒక కోఆపరేటివ్ కమ్యూనిటీ అనేటువంటి దాన్ని న్యూ హార్మోనీ ఇన్ ఇండియానా, ఇది యుఎస్ఏలో ఉంది, దీన్ని ఈయన నిర్మించే ప్రయత్నం చేశాడు. ఇలా ఒక వ్యక్తి ఒక కోఆపరేటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేసి తన వర్కర్స్ అందరికీ కూడా ఒక మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది రాబర్ట్ ఓవెన్. ఈయన ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే మరి అదర్ సోషలిస్ట్ ఇలాంటిది మంచిదేనా అని అంటే కొంతమంది ఏమన్నారంటే ఒక కోఆపరేటివ్స్ కుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ వైడ్ స్కేల్ త్రూ ఇండివిజువల్ ఇనిషియేటివ్. ఒక వ్యక్తి చేయటం ద్వారా ఇంత పెద్దగా మనం ఎక్కువ మందికి చేయటం వీలు పడదు, ఎందుకంటే అది నిర్ణీతమైనటువంటి వనరులు ఉంటాయి కాబట్టి మనకి అది అంత లాభదాటిగా అనిపించదు. దాని బదులు వాళ్ళు ఏమన్నారు, గవర్నమెంటే కోఆపరేటివ్స్ కనుక ఎంకరేజ్ చేస్తే, ప్రభుత్వమే కోఆపరేటివ్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని కనుక కేర్ టేక్ చేస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. దానివల్ల ఎక్కువ కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కువ మంది వర్కర్ గ్రూప్స్కి లాభాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇన్ ఫ్రాన్స్ ఇలాంటి దానికి ఉదాహరణ మనకి ఫ్రాన్స్లో లూయి బ్లాంక్. సో లూయిస్ బ్లాంక్ స్పెల్లింగ్ మనం చూసుకోవాలి, BLANC బ్లాంక్. క్రికెట్లో సి ఉంటుంది కదా, అట్లా సి. ఈయన హీ వాంటెడ్ ద గవర్నమెంట్ టు ఎంకరేజ్ కోఆపరేటివ్స్. గవర్నమెంటే కోఆపరేటివ్స్ని ఎంకరేజ్ చేసి రీప్లేస్ ద క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రైజెస్. ఎవరైతే సంపన్న వర్గాలకు చెందినటువంటి కొంతమంది చేతుల ఆస్తులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా ప్రభుత్వమే కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేసి వర్కర్స్ యొక్క సమూహాన్ని ఒక గ్రూప్గా ఏర్పాటు చేస్తే దాన్ని కోఆపరేటివ్ అంటాం. సో దీస్ కోఆపరేటివ్స్ వేర్ టు బి ద అసోసియేషన్స్ ఆఫ్ పీపుల్ హూ ప్రొడ్యూస్డ్ గూడ్స్ టుగెదర్ అండ్ డివైడెడ్ ద ప్రాఫిట్స్ అకార్డింగ్ టు ద వర్క్ డన్ బై మెంబర్స్. సో పని చేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ వర్కర్స్ యొక్క గ్రూప్ ద్వారా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ అసోసియేషన్లో వాళ్ళు పనిచేసిన దాన్ని బట్టి ప్రాఫిట్స్ మొత్తాన్ని కూడా డివైడ్ చేయాలి అనేటువంటి ఒక ఐడియాతో లూయిస్ బ్లాంక్ చెప్పడం జరిగింది.
ఇలాంటి కోఆపరేటివ్స్ని ఎవరు ఎంకరేజ్ చేయాలి? గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి దాన్ని ఏం చేయాలి అంటే ఉన్నటువంటి క్యాపిటలిస్టులు అంటే ఎవరైతే ఇండివిజువల్ ప్రాపర్టీస్ కలిగి ఫ్యాక్టరీస్ని కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వర్కర్స్ యొక్క గ్రూప్స్ కనుక ఈ సొసైటీస్ని తీసుకున్నట్లయితే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఎక్కువ శాతం వర్కర్స్ యొక్క బాధలు అంటే వర్కింగ్ అవర్స్, ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్, ప్రాపర్ వర్కింగ్ ఇంటర్వెల్స్ ఇవన్నీ కూడా వస్తాయి, బెటర్ వేజెస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి వాదన లూయిస్ బ్లాంక్ వినిపించడం జరిగింది. మరి అలాగే కార్ల్ మార్క్స్, చరిత్రలో చాలా ప్రముఖమైనటువంటి పేరు కార్ల్ మార్క్స్, అలాగే ఫ్రెడరిక్ ఎంగెల్స్, వీళ్ళు కూడా ఈ సోషలిస్ట్ ఐడియాస్కి ఇంకో కొన్ని ఐడియాస్ని యాడ్ చేశారు. వీళ్ళు ఏమన్నారంటే మార్క్స్ ఆర్గ్యూడ్ ఇండస్ట్రియల్ సొసైటీ వాజ్ క్యాపిటలిస్ట్ సొసైటీ, క్యాపిటలిస్ట్లే ఎక్కువగా ఉంటారు ఇండస్ట్రీస్లో, క్యాపిటలిస్ట్ ఓన్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫ్యాక్టరీస్, ఫ్యాక్టరీస్లో పెట్టుబడులన్నింటినీ కూడా క్యాపిటలిస్ట్లే పెట్టుబడిదారులే పెడతారు. సో ప్రాఫిట్స్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ద వర్కర్స్, కానీ ఆ ఫ్యాక్టరీస్ని లాభాల్లో నడిపించేది మాత్రం వర్కర్సే. కాబట్టి వర్కర్స్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాఫిట్స్ వాజ్ అక్యుములేటెడ్ బై ప్రైవేట్ క్యాపిటలిస్ట్ ద కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్ కుడ్ నాట్ ఇంప్రూవ్. వర్కర్స్ పరిస్థితులు ఎప్పుడు కూడా మారవు. ఎందుకు మారవు? ఎందుకంటే అవి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి. వర్కర్స్ హ్యావ్ టు ఓవర్త్రో ద క్యాపిటలిజం అండ్ రూల్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. దానికి మరి సొల్యూషన్ ఏం చెప్పారు అంటే వర్కర్స్ ఈ క్యాపిటలిజం ఎవరైతే ఈ క్యాపిటలిస్ట్ పెట్టుబడి విధానం ఉందో ఆ విధానాన్ని వీళ్ళు ఎదురు తిరగాలి, దానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఈ బిలీవ్డ్ దట్ దే హ్యావ్ టు ఫ్రీ దెమ్సెల్స్ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వీరు విముక్తి చెందాలి. వర్కర్స్ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ ఏ రాడికలీ సోషలిస్ట్ సొసైటీ వేర్ ఆల్ ప్రాపర్టీ వాజ్ సోషల్లీ కంట్రోల్డ్. ఈయన కూడా ఏం చెప్పాడంటే సమాజం చేతిలోనే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఉండాలి, ఫ్యాక్టరీ 1, ఫ్యాక్టరీ 2, ఫ్యాక్టరీ 3 ఉండాలి. ఇదంతా కూడా సొసైటీ గ్రూప్స్తో మాత్రమే ఉండాలి అనేటువంటిది ఈయన చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ కమ్యూనిస్ట్ సొసైటీ. ఆయన దీనికి పేరేం పెట్టాడు? కమ్యూనిస్ట్ సొసైటీ, కమ్యూనిస్ట్ సొసైటీ అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ఏ కమ్యూనిస్ట్ సొసైటీ? ఏ సొసైటీ వేర్ the workers had to construct a radically socialist society, which means all property was socially controlled. అన్ని ప్రాపర్టీస్ కూడా సోషల్ గానే కంట్రోల్ చేయబడతాయి, అంటే సొసైటీ వల్లనే కంట్రోల్ చేయబడతాయి. ఈ కన్విన్స్డ్ దట్ వర్కర్స్ వుడ్ ట్రయంఫ్ ఇన్ దేర్ కాన్ఫ్లిక్ట్ విత్ క్యాపిటలిస్ట్. ఏవైనా సరే విభేదాలు ఉన్నప్పటికీ కూడా క్యాపిటలిస్టుల్ని పూర్తిగా మనం పారదోలి క్యాపిటలిస్ట్ విధానం మొత్తాన్ని కూడా రద్దు చేసి వర్కర్స్ గెలిస్తేనే వాళ్ళు ఈ యొక్క విజయం సాధించినప్పుడు మాత్రమే కమ్యూనిస్ట్ సొసైటీ ద్వారా వీళ్ళు న్యాచురల్గా ఫ్యూచర్ మొత్తం కూడా వర్కర్స్ అందరికీ బాగుంటుంది అనేటువంటి ఆలోచనని కార్ల్ మార్క్స్ వ్యక్తం చేయడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు చూసాం ఒక్కొక్క ఐడియాలజీ ఎలా ఉంది, అసలు కమ్యూనిజం సోషలిజం అనేది ఎలా వచ్చింది. సోషలిజం ఫస్ట్లో మనకి ఒక ఐడియానా అంటే కాదు, అనేకమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి ఐడియాలజీ. అందులో మనకి ప్రైవేట్ ప్రాపర్టీకి వ్యతిరేకంగా ముఖ్యంగా వ్యక్తిగతంగా అంటే కొంతమంది వ్యక్తులు లేదా కొంతమంది కుటుంబాలు ఆ ప్రైవేట్ ప్రాపర్టీని కంట్రోల్ చేసి లాభాపేక్ష కోసం వర్కర్స్ని దోచుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన విధానం ఇందులో మనకు కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి సొల్యూషన్స్ని మనకి అందజేయటం జరిగింది. అందులో మొట్టమొదటిది మనం చూసినటువంటి రాబర్ట్ ఓవెన్, ఆయన కట్టినటువంటి కోఆపరేటివ్ కమ్యూనిటీ. ఆ తర్వాత అది యుఎస్ఏలో నిర్మించారు. కానీ అలా నిర్మించడం సాధ్యమవుతుందా అందరికీ అని అంటే సాధ్యం కాదు, అది ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి వాదన వచ్చింది. ఆ వాదనను బలపరుస్తూ లూయిస్ బ్లాంక్, ఈయన గవర్నమెంటే కోఆపరేటివ్స్ని ఎంకరేజ్ చేసి క్యాపిటలిస్టులను పారదోలాలి అని అన్నారు.
ఆయన వాదనకి ఇంకా బలపరుస్తూ కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంగెల్స్ వీళ్ళు ఏమైనా ఆర్గ్యూ చేశారు, క్యాపిటలిస్ట్ సొసైటీ నుంచి పూర్తిగా విముక్తి పొందాలి వర్కర్స్, ప్రైవేట్ ప్రాపర్టీ అనేటువంటిది ఉండకూడదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాకుండా సొసైటీ చేత రన్ చేయబడేటువంటి ప్రాపర్టీ ఉండాలి, దాన్ని ఈయన ఏమన్నాడు కమ్యూనిస్ట్ సొసైటీ అన్నాడు, వేర్ వర్కర్స్ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఆర్ ద ఎంటైర్ రాడికల్ సోషలిస్ట్ సొసైటీ అని అన్నాడు. అంటే వర్కర్స్కే పూర్తి కంట్రోల్ ఉంటుంది ఫ్యాక్టరీస్ పైన, వాటి యొక్క ఆదాయాల పైన, వాటి యొక్క ఆస్తుల పైన. అప్పుడు మాత్రమే మనం సహజంగా ఇవన్నిటిని కూడా ఈ అసమానతలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి వాదన వినిపించడం జరిగింది. ఇది కమింగ్ ఆఫ్ సోషలిజం ఇన్ యూరోప్. సోషలిజం మెల్లమెల్లగా ప్రజల్లోకి, ఆ సమాజంలోకి వస్తున్నటువంటి ఆలోచన విధానం, ముఖ్యంగా ప్రైవేట్ ప్రాపర్టీస్, ఫ్యాక్టరీస్ యొక్క దోపిడీ విధానం, వీటికి వ్యతిరేకంగా బలమైనటువంటి వాదనను వినిపించడం ప్రారంభించారు కొంతమంది. అందులో ప్రముఖులు మనకి రాబర్ట్ ఓవెన్, లూయి బ్లాంక్, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్. సో ఇట్లా మనకు వాదన వినిపించుకుంటూ వచ్చిన తర్వాత మరి సపోర్ట్ ఫర్ సోషలిజం 1870వ సంవత్సరానికి సోషలిస్ట్ ఐడియాస్ ఆ యూరోప్ అంతటా కూడా వ్యాపించడం మొదలుపెట్టినాయి. ఇలాంటి ఐడియాస్ ఇంకా బాగా వ్యాప్తి చెందడం కోసం టు కోఆర్డినేట్ దేర్ ఎఫర్ట్స్ సోషలిస్ట్ ఫార్మ్డ్ ఇంటర్నేషనల్ బాడీ, అంతర్జాతీయ వేదికగా ఒకటి ఏర్పాటు చేసుకొని దాని పేరు సెకండ్ ఇంటర్నేషనల్ అనేటువంటి దాన్ని పిలవటం జరిగింది. ఈ సెకండ్ ఇంటర్నేషనల్లో ఎవరు పాల్గొన్నారు అని అంటే వర్కర్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్, వర్కర్స్ ఫ్రమ్ జర్మనీ బిగాన్ ఫార్మింగ్ బెటర్ అసోసియేషన్స్. ఎందుకు ఈ వర్కర్స్ అసోసియేషన్స్ అంటే వారి యొక్క బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం, వర్కింగ్ కండిషన్స్ కోసం, ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడటం కోసం, పని పరిస్థితులు మెరుగుపడటం కోసం వీళ్ళు ఇంగ్లాండ్లోను జర్మనీలోను ఈ సెకండ్ ఇంటర్నేషనల్ మీటింగ్ తర్వాత అందరూ గ్యాదర్ అయ్యి వీళ్ళు అసోసియేషన్లు ఫామ్ చేసుకున్నారు. దే సెటప్ ఫండ్స్ టు హెల్ప్ మెంబర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ డిమాండెడ్ ఎ రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ రైట్ టు ఓట్. వీళ్ళు ఏమని డిమాండ్ చేశారు, కొంత వర్క్ ఫండ్ తలా ఒక ఇంత అమౌంట్ అని వేసుకొని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఏ వర్కర్ అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్కర్స్ అందరికీ సహాయం చేయటం కోసం వాళ్ళు ఒక ఫండ్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే వర్కింగ్ అవర్స్ తగ్గించాలని, రైట్ టు ఓట్ కూడా ఉండాలి అనేటువంటి నినాదాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇటు ఇంగ్లాండ్లోను జర్మనీలోను. దీనికి తోడుగా రాజకీయ పార్టీలు కూడా కొంత క్లోజ్గా పనిచేయడం ప్రారంభించాయి. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ SPD పార్టీ అలాగే కొన్ని పార్లమెంటరీ సీట్లు గెలవటం జరిగింది. 1905లో సోషలిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట్ అంటే అప్పుడు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ కూడా కలిపి లేబర్ పార్టీ బ్రిటన్లో ఫామ్ చేశాయి. ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీ అనేటువంటి దాన్ని ఫామ్ చేయడం జరిగింది. అంటే మెల్లమెల్లగా సోషలిజం అనేటువంటి ఆలోచన, ఒక ఆలోచన విధానం ప్రజల్లోకి వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి దానికి ఒక అంతర్జాతీయ వేదికగా సెకండ్ ఇంటర్నేషనల్ అనేటువంటి మీటింగ్ జరగటం, ఇంగ్లాండ్లో జర్మనీలో కొంత అసోసియేషన్లు ఫామ్ అవటం, వర్కర్స్ యొక్క మెరుగుదల కోసం వాళ్ళు పని చేసుకోవటం, వాళ్ళు డిమాండ్ చేయటం, అలాగే వాళ్ళు కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవటం, దానికి తోడు రాజకీయ పార్టీలు ఈ భావజాలాన్ని పట్టుకొని అటు జర్మనీలో ఇటు బ్రిటన్లో అలాగే ఫ్రాన్స్లో కూడా రాజకీయ పార్టీలు ఏర్పడటం కూడా మనం దీన్ని గమనించవచ్చు. అంటిల్ 1914 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా ఒక 40-45 సంవత్సరాల వరకు కూడా సోషలిస్ట్ నెవర్ సక్సీడెడ్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్ ఇన్ యూరోప్. వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడంలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. రిప్రజెంటింగ్ బై స్ట్రాంగ్ ఫిగర్స్ ఇన్ పార్లమెంటరీ పాలిటిక్స్ అయినప్పటికీ కూడా కొంత వాళ్ళ ఆలోచన విధానాన్ని పార్లమెంట్లో కొంతమంది గెలిచి వాళ్ళ యొక్క వాదన వినిపించారు, కానీ పెద్దగా వాళ్ళు విజయాలు సాధించినట్టుగా మనకి లేదు. వాళ్ళ ఐడియాస్ షేప్ లెజిస్లేషన్స్ బట్ గవర్నమెంట్ కంటిన్యూ టు బి రన్ బై కన్జర్వేటివ్స్, లిబరల్స్ అండ్ రాడికల్స్. ఏదేమైనా కూడా సోషలిస్టులు ప్రభుత్వం ఏర్పాటు చేయటం 1914 వరకు ఎక్కడా కూడా జరగలేదు. అంటే World War I వరకు ఎక్కడా కూడా జరగలేదు. వాళ్ళ ఐడియాస్ వలన
కొంత లెజిస్లేషన్లో మార్పులు, అంటే వర్కింగ్ అవర్స్లో మార్పులు, అట్లాగే కొంత మెరుగైన ఫెసిలిటీస్ కోసం మార్పులు, ఇట్లా కొంత డిమాండ్ చేయటం, అలా దాన్ని బట్టి కొంత కొత్త చట్టాలు రావటం జరిగింది. కానీ మ్యాక్సిమం గవర్నమెంట్స్ అన్నీ కూడా కన్జర్వేటివ్స్ చేతిలోనూ, లిబరల్స్ చేతిలోనూ, లేదా రాడికల్స్ భావజాలం కలిగినటువంటి నాయకుల ద్వారానూ నడవటం జరిగింది అనేటువంటిది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం. ఈ విధంగా సోషలిజం అనేటువంటిది ఐరోపా ఖండంలో అనేక దేశాల్లో విస్తరించటం, అలాగే పార్లమెంటరీ విధానంలో కూడా పార్లమెంట్ సభ్యులుగా వాళ్ళు ఎదగటం, రాజకీయ పార్టీలు ఏర్పడటం, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సెషన్లో మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. See you all in the next video. Thank you.